హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక్క నిమిషం. అండి. ఈ మాత్రే నమః. ఏంటండి మీరు తీసుకున్న ప్రజెంట్ స్టెప్, మీలో ఇంత పాజిటివిటీ, మీ కెరియర్లో గ్రోత్ నాకు కనిపిస్తుందని నా ఇంట్యూషన్ చెప్తుంది. మరి ఎవరు తీసుకున్నారు? మీరు తీసుకున్న స్టెప్, అది పాజిటివిటీ ఎవరి లైఫ్లోకి వచ్చింది? మీ లైఫ్లో ఎవరి లైఫ్లో గ్రోత్ రాబోతుంది? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. ఇది ఉపయోగపడే వీడియోనే. ఎంత మటుకు చూస్తారో చూద్దాం. ఎంతసేపు పర్సన్ కాదు కదా. మీ లైఫ్లో గ్రోత్, అబండెన్స్, పాజిటివిటీ, హెల్త్, కెరియర్ ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? చూస్తున్నాం యూనివర్స్ ఎలాంటి స్టెప్ తీసుకున్నారు, ఏ స్టెప్ తీసుకున్నారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి గ్రోత్ రాబోతుంది, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు చెప్పండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి. చెప్పేది నేను, ఆయన చెప్పించేది మీరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏంటి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు, స్పిరిట్ అండ్ గైడెన్స్. శ్రీమాత్రే నమః. చెప్పండి కదా. దీన్ని ఏ విషయాన్ని లీవ్ చేసేసేసి, లెట్ గో చేసేసేసి ఎవరు ముందుకు వెళ్తున్నారు చూస్తున్న మా రివర్స్. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి. ఓకే? ఎన్ని కార్డ్స్ కట్టాయి? వాట్ బాటమ్ ది డెక్. మీలో సడన్గా మార్పులు చేర్పులు దేనికి వచ్చాయి? నా ఇంట్యూషన్ ఎందుకో తెలియదు, ఈ వీడియో చేయాలనిపించేసేసింది, చేస్తున్నాను. ఎంత మటుకు మీకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. ఇది 50-60% మీకు రెజనేట్ అవుతేనే ఇది మీది, లేదనుకుంటే లేదు. ఓకేనా? బలవంతంగా ఇది నాదే అని మాత్రం తీసుకోకండి. కానీ చూస్తుంటే మీకు యూజ్ అవుతున్న మెసేజ్ని అది యాక్సెప్ట్ చేయండి. చూస్తే మనకు ఉపయోగపడేది అయితే దాన్ని బిలీవ్ చేయండి, నమ్మండి. ఓకేనా? ఇది మన లైఫ్లో జరుగుతుందని చెప్పేస్తానని మీరు గట్టిగా బిలీవ్ చేయండి. మీరు జస్టిస్ కోసమో, మీరు న్యాయం కోసమో పోరాడి అలసిపోయారు. మీకు స్ట్రెంగ్త్ ఏనాటి శని ఎవరికైనా, ఎవరి జీవితంలో నడుస్తున్నా మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏనాటి శని వెళ్ళిపోయే ముందే ఆ శని భగవానుడు ఖచ్చితంగా ఒక మిరాకిల్ చేసి పెడతాడు. బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకేనా? ఈ 3 కార్డ్స్కే స్టోరీ చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకొంచెం చెప్దామని చెప్పేసాను. నేను స్టక్ ఎనర్జీలో ఉండేసేసి మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? కాల్ కోసం, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరినైనా కలవాలనుకుంటున్నారా? మీకు ఏ విషయంలో కూడా ఓపెన్ అప్ అవ్వట్లేదు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, సాడ్ ఎనర్జీలో ఉంచుతున్నారు, మీకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు అనుకుంటే, మీకు మీ లైఫ్లో ఈ స్టక్ ఎనర్జీ, ఈ సాడ్ ఎనర్జీ, ఈ హార్డ్ వర్క్, జస్టిస్, స్ట్రెంగ్త్, రీయూనియన్ అంటే పర్సన్తో రీయూనియనే కాదు, ప్రతి దాంట్లో రీయూనియన్. వీటన్నిటికీ ఈ 3 కార్డ్స్కి బాయ్ చెప్పేసేస్తున్నారు.
జస్టిస్తో ఒక ముందుకు వెళ్ళిపోతున్నారు. శని భగవానుడు మీకు అనుగ్రహిస్తున్నారు. 8 ఆఫ్ వ్యాండ్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకేనా? షార్ట్కట్లో చెప్పేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టవర్కి క్లారిఫికేషన్ తీద్దాం. ఈ కార్డ్ సెట్ దేవాలయ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ కార్డ్స్ నాతో చాలా మాట్లాడతాయి అన్నట్టు. ఈ కార్డ్స్ని ముట్టుకుంటే నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అందుకే ఎంత ఓల్డ్ అయ్యే కొద్ది కార్డ్స్ అంత వైబ్రేషన్స్ ఉంటాయి వీటికి. ఓకేనా? ఈ సెట్ ఉన్నా కూడా ఏంటో ఇదే ఎక్కువ వాడాలనిపిస్తుంది నాకు. తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. శ్రీమాత్రే తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. అక్కడ తీసుకున్న ఆంగ్లు వస్తున్నాయండి. శ్రీమాత్రే నమః. 3 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ కప్స్. 4 ఆఫ్ కప్స్ ఆల్రెడీ వచ్చేసేసి వెరీ గుడ్. 7 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ వచ్చేసేసి 9 ఆఫ్ పెంటికల్స్. ఏంటో ఇది వచ్చేస్తారంటుంది. సరే ఒకసారి మళ్ళీ షఫిల్ చేస్తా. క్వీన్ ఆఫ్ కప్స్కి 9 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద టెంపరెన్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ 6 of swords, 9 of cups, 2 of cups. ఈ బాటమ్ ఆఫ్ డెక్ స్టోరీ తీస్తా. ఈ 6 of swordsతో, 8 of cupsతో, 2 of cupsతో ఒక క్లారిటీ వచ్చేసేసింది మీకు. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చేసేసింది. మీ విషయం నెరవేరబోతుంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. 2 of cupsతో సెలబ్రేషన్ చేసుకుంటారు. ద టవర్తో 3 ఆఫ్ పెంటికల్స్తో టవర్ మీరు సిచ్యువేషన్ అంతా తలకిందుగా అయిపోయింది. ఎవరి వల్ల అయిపోయింది? థర్డ్ పర్సన్తో అయిపోయింది మీకు. ఓకేనా? మీ జీవితంలో చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్లోకి థర్డ్ పర్సన్ వచ్చారు. మీరు పెళ్ళైన పర్సన్తో మీరు మీ పర్సన్కి మ్యారేజ్ అయినా లేదా మీకు మ్యారేజ్ అయినా బట్ ఏదైనా సరే మీరే థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి మాత్రం థర్డ్ పర్సన్ అయితే వచ్చేసారు. ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ జీవితం ఇలా తలకిందుగా అయిపోయింది. ఓకేనా? 10 ఆఫ్ స్వార్డ్స్తో మొత్తానికి ఈ జీవితం తలకిందుగా అయిపోయింది. దాంతో విపరీతమైన పెయిన్. ఓకేనా? విపరీతమైన పెయిన్, అది భరించలేని బాధ, హెల్త్ పరంగా, అన్ని కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా మొత్తం కొలాప్స్. పేజ్ ఆఫ్ కప్స్, దానివల్ల మీరు పూర్తిగా హీల్ అయిపోయి పూర్తిగా ఇన్మెచ్యూర్గా కొంతమంది స్టెప్ తీసుకోబోతున్నారు. అలా వద్దు. పేజ్ ఎనర్జీ అస్సలే వద్దు. ఓకేనా? ఫోర్ ఆఫ్ కప్స్కి 7 ఆఫ్ వ్యాండ్స్తో మీలో మీరే ఈ బబుల్లో ఉండిపోయారు. ఇక్కడ మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు, గతాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు కొంతమంది. కానీ ఈ బబుల్స్లోనే ఉండిపోయారు. ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదు, ఎవరిని కలవాలని ఇష్టం లేదు. మీలో అవేక్నింగ్ అవుతుంది. మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? కెరియర్ కోసం ఆలోచిస్తున్నారా? కెరియర్లో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారా? దానికోసం కెరియర్ పరంగా ఆలోచిస్తే మటుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. పర్సన్ కోసం కాల్ చేస్తే, మెసేజ్ చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు. కానీ మీకు మాత్రం చేయాలని లేదు, మీకు కలవాలని కూడా లేదు.
మీలో ఒక పొసెస్నెస్, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు కెరియర్ పరంగా. మరి నేనెందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఎన్ని విధాలుగా 4-5 విధాలుగా మీకు అమౌంట్ వస్తున్నా సరిపోవట్లేదు, మీకు అసలు సరిపోవట్లేదు. కెరియర్లో వెనుకబడి ఉన్నారు, ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్నారు. దానికోసం మీరు రాత్రి భాగాలు కష్టపడాలనుకుంటున్నారు. ఏదైనా సరే ఈ మెంటల్గా నేను చాలా వీక్ ఉన్నాను, ఆ మెంటల్ వీక్ నుంచి నేను బయటపడాలి, ఇందులో నుంచి ఈ సాడ్లో నుంచి నేను బయటపడాలని చెప్పేసి అని చూస్తున్న మా వ్యూవర్స్ అనుకోని పెంటికల్స్ పైనే మీ ఆలోచన అంతా పెంటికల్స్ పైన పెట్టారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. పెట్టారు. అందులో మీకు చాలా గ్రోత్ రాబోతుంది. ఓకే, ఈ ఎనర్జీలో నుంచి ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి రాబోతున్నారు. విపరీతమైన హార్డ్ వర్క్ మీరు చేసేదంతా ఇంత హార్డ్ వర్క్ కాదు, విపరీతమైన హార్డ్ వర్క్. ఓకేనా, క్వీన్ ఆఫ్ కప్స్తో విపరీతమైన హార్డ్ వర్క్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీకు థర్డ్ పర్సన్ మీ జీవితంలోకి వచ్చేసి మీ లైఫ్ని అంతా కొలాప్స్ చేసేసి అసలు మీ సిచ్యువేషన్ మొత్తం డ్యామేజ్ చేసేసారు. ఓకే, దానివల్ల మీ కెరియర్ కానీ మీ లైఫ్ కానీ అంత తలకిందుగా అయిపోయింది ఈ థర్డ్ పర్సన్ వల్ల. 9 ఆఫ్ వ్యాండ్స్తో, ఓకే, ఈ 9 ఆఫ్ వ్యాండ్స్తో ఏంటి మీకు ఎదురుచూపులు. ఓకేనా, ఎదురుచూపులు. ఎలా ఎదురుచూపులు, దేనికి ఎదురుచూపులు? బయటపడాలి, నేను బయటపడాలి, ఖచ్చితంగా నేను బయటపడాలి అని చెప్పేసానని మీరు ఆలోచిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని ఎదురుచూపులు. నేను చెప్పాను కదా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని చెప్పేసానని, అలసిపోయారు. మీకు ఇంట్యూషన్ పవర్ చాలా పనిచేస్తుంది. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది టారో రీడర్ కూడా అయ్యి ఉండొచ్చు. మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ, మీకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంటుంది. మీరు దైవభక్తికి చాలా దగ్గరగా ఉంటారు. మీరు పడ్డ శ్రమకి, ఒకప్పుడు మీరు పడ్డ శ్రమకి ఖచ్చితంగా నా శ్రమకి తగ్గ ఫలితం రాబోతుందని చెప్పేసి మీ ఇంట్యూషన్ మీకు ఆల్రెడీ చెప్తూనే ఉంది. ఓకేనా, టెంపరెన్స్, బ్యాలెన్స్, పూర్తిగా బ్యాలెన్స్ అవుతున్నారు. పాజిటివ్, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. చాలా పాజిటివ్ రాబోతుంది, బ్యాలెన్స్ రాబోతుంది. కింగ్ ఆఫ్ కప్స్, ఎంత క్లారిటీ. ది టెంపరెన్స్కి కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇలా టెంపరెన్స్ ఉండి ఒక బ్యాలెన్స్గా ఆలోచిస్తాడు కింగ్. కొంచెం స్వార్థంగా ఆలోచించాలి. ఇలా ఉండకుండా కొంచెం స్వార్థంగా ఉండాలని చెప్పేసి చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇలా ఎంతకాలం ఎదుటి వాళ్ళు ఇంపార్టెంట్ అనుకొని వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వడం మర్చిపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఒక కింగ్లో ఆలోచించబోతున్నారు. ఓకేనా, మీ విష్ నెరవేరబోతుంది. పెంటికల్స్గా మీ కోరిక, మీరు ఒక బంగ్లా కొనుక్కోవాలనుకోనా, లేకపోతే ఆస్తిపరంగానా, ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, జాబ్ పరంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఆ విషయంలో మీకు మీ కోరిక నెరవేరబోతుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో, నైట్ ఆఫ్ పెంటికల్స్తో నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది. బట్ స్లో మూమెంట్. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగింది నయం కదా. పరిగెత్తద్దు, ప్రశాంతంగా ఒక్కో స్టెప్ చాలా పాజిటివ్గా మీరు ఆలోచించబోతున్నారు. మీలో అవేక్నింగ్ జరగబోతుంది. టెంపరెన్స్, బ్యాలెన్స్తో ఒక మంచి లైఫ్లోకి అడుగుపెట్టబోతున్నారు మీరు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో టెంపరెన్స్, ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసింది, ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసేసింది. ఓకేనా, బ్యాలెన్స్. ఇది డబల్ కంప్రమేషన్ అండి. ఎట్టి పరిస్థితులలో మీకు బ్యాలెన్స్ రాబోతుంది, కెరియర్లో రాబోతుంది. మీరు చూస్ చేసుకున్న దాంట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చూస్ చేసుకున్న దాంట్లో మీకు అబెండెన్స్ రాబోతుంది, కెరియర్ గ్రోత్ రాబోతుంది. మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ మీ చేతిలోనే మీరు మార్చుకోబోతున్నారు. దేనివల్ల అంటే మీరు గతాన్ని వదిలేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ వల్ల మీకు చాలా 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 గుణపాఠాలు వచ్చేసాయి. అంటే ఒక ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి, మనకు పరిచయం లేని మూడో వ్యక్తి వస్తే వాళ్ళని నమ్మితే ఎలా అయిపోతాయి జీవితాలు.
కొంతమంది గుడ్డిగా నమ్మేస్తారు, ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే అన్నట్టుగా. అలాంటి పరిస్థితి అవుతుంటుంది అన్నట్టు కొంతమందికి. ఆ విషయంలో మీరు థర్డ్ పర్సన్ మాటలు విని ఎవరైనా చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది సినారియో ఇది కనపడుతుంది. ఎలా అంటే థర్డ్ పర్సన్ మాటలు విని థర్డ్ పర్సన్కి ఇంపార్టెంట్ ఇచ్చేసి వాళ్ళ పర్సన్కి వాళ్ళు విలువ ఇవ్వకుండా ఇలా చేసిన వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోయి ఇప్పుడు జరిగిన తప్పును తలుచుకొని బాధపడి ఒక పాజిటివ్గా మారడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. ఓకేనా? థర్డ్ పర్సన్ నమ్ముకుని వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పు తను తెలుసుకొని కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ మాత్రం చూస్తున్న మీ వ్యూవర్స్తో మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, మీకు రీయూనియన్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో శని భగవానుడు కొంతమందిని ఏడిపించి బాధ పెట్టాడు చూసారా, వాళ్ళకి శని దశ కూడా దగ్గరకు వచ్చేసేసింది. ఏళ్ళనాటి శని కూడా అయిపోవస్తుంది. పెంటికల్స్ విషయాల్లో డబ్బులన్నీ వృధా చేసుకొని కొంతమంది ఎలాంటి నిర్ణయం తీసుకోక థర్డ్ పర్సన్ మాటలు వినేసి కూడా డబ్బులు కూడా కొలాప్స్ చేసుకున్నారు కొంతమంది. ఓకే, ఇదండి. మీరు ఏం ఆలోచించారు, మీ లైఫ్లోకి ఏం రాబోతుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది, మీకు ఎంత బ్యాలెన్స్ వచ్చిందని ఒకసారి మీ ఎనర్జీస్ చెక్ చేశారు. ఓకేనా? ఇక్కడ రాసులు చూద్దాం. వృషభం, కన్య, మకర రాశిలో, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశులు, కుంభం, మిథున, తులారాశులు ఆల్ సైన్స్ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ ఏ ఆర్ బి టి ఎస్ పి క్యూ టి ఏ ఏ రెండు సార్లు వచ్చింది చూసుకోండి. ఏ లెటర్ రెండు సార్లు వచ్చేసేసింది. ఎన్ టి పి ఎఫ్ కే వి పి టి టి రెండు సార్లు వచ్చింది. ఓకే, టీ రెండు సార్లు వచ్చిన టీ అనే లెటర్ చాలా కనపడుతుందండి ఇక్కడ చూసుకోండి. మరి ఎవరిదో 6 లెటర్, 3 లెటర్, 10 లెటర్, 7 లెటర్, 8 నెంబర్ లెటర్ అంటున్నాను నేను. చూడండి, 8, 9, 10, 1. ఓకే, 9 ఎక్కువ కనపడుతుంది, టీ లెటర్ ఎక్కువ కనపడుతుంది, 10 ఎక్కువ కనపడుతుంది, 8, 7, 6, 3, 2, 1 చాలా ఈ లెటర్స్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. ఓకేనా? ఒకసారి ఏంజల్స్ని అడుగుదాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఏళ్ళనాటి శని కొన్ని రాశుల వాళ్ళకి వెళ్ళిపోతుంది. Please angels, please guide me. Let go. Very good. You are ready. Compromise. చెప్తా వాటి మీనింగ్. రిమాండ్ పాస్ట్. ఆస్క్ ఫర్ ఏంజల్స్. పర్ఫెక్ట్ టైమింగ్ కదా. సక్సెస్. లెట్ గో చేసేయండి, క్షమించండి. మిమ్మల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీసిన వాళ్ళ మీ ఎమోషన్స్ని దెబ్బతీసి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి ఎవరు వెళ్ళారో వాళ్ళని క్షమించేసేయండి. వాళ్ళ కర్మన వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. కాంప్రమైజ్ అవ్వండి. మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీరు ఎవరికన్నా మీరు చేతులతో మాటలతో కానీ చేతులతో కానీ ఎవరైనా బాధ పెట్టుకుంటే కాంప్రమైజ్ అవ్వండి. ఓకే, యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? ఇది మీ ఆలోచనల ద్వారా మీ కెరియర్లో మార్పులు చేర్పులు. ఓకేనా? మీకు ఈ రీడింగ్ ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకే తీసుకోండి. 50-60% మీకు ఈ సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా కనెక్ట్ అయితే ఇది మీది. ఓకే, లేదనుకుంటే లీవ్ ఇట్. నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. మీరు మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.